హర్ష ట్రైనింగ్స్లో సంక్రాంతి సంబరాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇది మా 5th ఫ్లోర్, అంటే ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. మేము మా 5th ఫ్లోర్ని ఎలా డెకరేట్ చేసామో ఒకసారి చూద్దురు రండి. సో జస్ట్ అంటే హ్యాపీ పొంగల్ కైట్ థీమ్తో స్టార్ట్ చేసాము. చిన్న రంగవల్లి, ఇవన్నీ మా అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి దగ్గర, కృష్ణుడి దగ్గర చిన్న రంగవల్లి వేసుకున్నాము. ఇది సంక్రాంతి బ్యాక్ డ్రాప్తో. ఐ థింక్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా ఇవ్వండి మా డెకరేషన్కి. అలాగే మా స్టూడెంట్స్ అందరికీ మేము ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇస్తున్నాం సంక్రాంతి సందర్భంగా. ఒకసారి చూద్దాం రండి ఆ గిఫ్ట్ ఏంటి. హర్ష ట్రైనింగ్స్ లోగోతో ఒక జూట్ బ్యాగ్, అలాగే సంక్రాంతి సంబరాలు, అలాగే హర్ష ట్రైనింగ్స్ బ్యాగ్లో ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్, తెలుగువారికి ఎంతో ఇష్టమైన అరిసె అండ్ ఆంధ్ర జంతిక. సో చాలా చాలా ఇష్టమైన అరిసె పిండి వంట అనేది. ఇవి మేము మా స్టూడెంట్స్ అందరికీ కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇస్తున్నాము సంక్రాంతి సందర్భంగా. అలాగే సంక్రాంతి రంగవల్లి పోటీలు, మెహందీ పోటీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కింద 3rd ఫ్లోర్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి వెళ్దాం పదండి. సో వచ్చేసాం మా 3rd ఫ్లోర్కి. రండి మేము ఎలా డెకరేట్ చేసుకున్నామో సంక్రాంతి కోసం. అలాగే ముగ్గులు పోటీలు, మెహందీ పోటీలు 2 కూడా స్టార్ట్ అయ్యాయి. అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరితో మాట్లాడదాం రండి. ఇది మా 3rd ఫ్లోర్, అంటే ప్రాక్టీస్ రూమ్. ఇక్కడ మేము మా బుజ్జి వినాయకుడిని మంచిగా చామంతి పూల దండతో డెకరేట్ చేసుకున్నాము. అలాగే మా కృష్ణుడు మంచి మంచి రంగవల్లి వేసుకున్నాం సంక్రాంతి కోసం. అలాగే మొత్తం మా స్టాఫ్ మేము అందరం కలిసి బాగా డెకరేట్ చేసుకున్నాం మా ప్రాక్టీస్ హాల్ మొత్తం. అలాగే పోటీలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనకి మెహందీ పోటీలు, అలాగే ముగ్గులు పోటీలు. ఫస్ట్ మెహందీ పోటీలు వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి. రండి. హాయ్. హలో. సో చాలా తక్కువ టైంలో, అంటే 3కి స్టార్ట్ అయ్యాయి, ఆల్మోస్ట్ 3:30 అయినట్టుంది. చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ చేయబోతుంది మిస్ ఝాన్సీ. ఎలా ఉంది? చాలా టెన్షన్ గా ఉంది. ఏ ప్రైజ్ కావాలి? సో ఓవరాల్గా 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మెహందీ కాంపిటీషన్లో. అందరూ చాలా కష్టపడుతున్నారు. మాకు జడ్జి చేయడం కూడా కష్టమైద్దేమో అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ కష్టం చూసిన తర్వాత అందరికీ గిఫ్ట్లు ఇచ్చేయాలనిపిస్తుంది. చూద్దాం ఎవరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటారో. చూపించండి ఒకసారి మీ మెహందీ మా వ్యూవర్స్ కోసం. ఒకసారి మీది కూడా ఒకసారి చూపించండి. చాలా బాగుంది. అయిపోయింది వీళ్ళదైతే, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. మంచిగా బాగా అందరూ చాలా ఓపిక్గా పెట్టించుకుంటున్నారు. పెట్టించుకున్న వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ. మన రంగవల్లుల పోటీల దగ్గరికి వెళ్దాం రండి. ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం. సో రంగవల్లుల పోటీలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అందరు చాలా కష్టపడుతున్నారు. అందరికి ఇచ్చేద్దాం గిఫ్ట్లు. 1, 2, 3 కాదు, అందరికి ఇచ్చేద్దాం గిఫ్ట్లు. సంక్రాంతి థీమ్తో స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ముగ్గుల పోటీల్లో. అలాగే మా అమ్మాయి కూడా వేస్తుంది. మా అమ్మాయికి కూడా ఇచ్చేస్తాను ఒక ప్రైజ్. చాలా కష్టపడుతుంది. రండి మా అమ్మాయి వాళ్ళు వేసే ముగ్గులు చూపిస్తా. ఏంటది? హౌసా? ఏ హౌస్? దేనికది?
ట్రీ హౌసా డ్రీమ్ హౌసా? ఏంటది, ఏం రాసావు? ఓకే, నువ్వే వేస్తున్నావు? నువ్వు కూడా వేసుకుంటున్నావా ముగ్గు? ఓకే ఓకే. హరిదాసుల్ని పెట్టారా? సో మీరు బతుకమ్మని పెట్టారా? స్వప్న మీరు బతుకమ్మని పెట్టారా? ఓకే. ఈమైతే సంక్రాంతి పొంగలి కుండ పెట్టేసింది చెరుకు గడ్డతో. మంచిగా రైతు థీమ్తో తను బాగా వేస్తోంది రథం పెట్టి. ఇదైతే నెమలి ముగ్గు. ఈ ముగ్గు ఒక స్త్రీ కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది అనేది సంక్రాంతికి. భోగి సంక్రాంతికి పొంగల్ చేసుకుంటాం కదా, ఆ థీమ్తో వేస్తున్నారు వీళ్ళైతే మంచిగా రైతే రాజు అని రాసి బాగా చేస్తున్నారు. చూద్దాం ఎవరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటారో, ఎవరు సెకండ్ ప్రైజ్ గెలుచుకుంటారో, ఎవరు థర్డ్ ప్రైజ్ గెలుచుకుంటారో. మా బాయ్స్ అందరూ డిసైడ్ చేస్తారు ఈరోజు ఎవరు ప్రైజ్ గెలుచుకుంటారు అనేది. అలాగే ర్యాంప్ వాక్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలా మంది రెడీ అయ్యి వచ్చారు ఈరోజు. డాన్స్ కాంపిటీషన్స్, సాంగ్స్, ఎవరికి ఏది వచ్చినా మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి సంక్రాంతి సందర్భంగా. ఓకే రండి. అలాగే ఈరోజు హర్ష గారు కూడా మంచి మిమిక్రీ చేస్తారు. ఈరోజు ఫుల్ మీల్స్, హర్ష గారి చేత ఫుల్ మీల్స్ మిమిక్రీ. అమ్మా, ఎందుకమ్మా వీళ్ళకి సత్య ధర్మ అని పేర్లు పెట్టావు? రే సత్య, నువ్వేమన్నా సత్యాన్ని ధర్మాన్ని పాలిస్తున్నావు? రే ధర్మ, ఏంట్రా అలా మిడిగుట్లేసుకుని చూస్తావు? నువ్వు చిన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడే అని మీ అమ్మ నీ దగ్గర తీసుకొని పాలిచ్చింది. బిడ్డ మళ్ళీ ఏడ్చింది, నిన్ను మళ్ళీ దగ్గరికి తీసుకుని పాలిచ్చింది. నువ్వు ఇంకా 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 ఏడుస్తూనే ఉన్నావు. మళ్ళీ 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 పాలిచ్చిందిరా. ఈసారి ఆ తల్లినుమలో వచ్చింది పాలు కాదురా, రక్తం. రక్తం. అమ్మా హ్యాట్స్ ఆఫ్, అమ్మా హ్యాట్స్ ఆఫ్. పశుపతి అఘోరాధిపతి జగవిట అష్టదిగ్బంధనం. అమ్మాడి పండైంది. 7 సంవత్సరాలు ఆడకాలు తగలకుండా ఉన్నవి సాచి ఇంత ఆడకు పేదవుతుంది నేను అనుకోలేదు. నెక్స్ట్ సీన్ లో ఎలా ఉంటారంటే, నీకు విషయం తెలుసా? నేను చచ్చి 3 రోజులైంది. నువ్వు మాట్లాడుతుంది నా ప్రేతాత్మతో. వదలా రణశేషం వ్రణశేషం రుణశేషం మిగలనుకోను. వసై అరుంధతి, నన్ను చంపి సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే, వదల. ఎంత మరువు
కన్నుకుల మనను బహిరు చేయుచున్నది. అబ్బో క్షీరావారాసి చరిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్యతములే ఉన్నది. మితముజ వీర్య ప్రకంపిత చతుర్దశ భవన సూరవరేణులకు శతసూదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శతసహస్ర విద్యాపన్నునైన రాధేయునకు మిత్రుండనై మానవజనుడనై అనుగ్రహ సాగించు చూచి ఒక్క అడుగు పరిచయం కాపడుతాయి పగులబడి ఉంటాయి. తన పదులతో గురిడిన గుణను మాపక సంభావింపక సమ్మానింపక గురిడి ధర్మ పరిత్యక్తయై లజ్జ విముఖతయై ఆ వయసు మారని బాబు ఎక్కేమి సిక్కేమి వద్దు వంతన మగడ ముందరు మగడని వచ్చల పర్యంతం వెచ్చిన కడుపుచుతో పచ్చి పచ్చి వైభవమున తేలించు మాది వేడి చేసిన ఈ లోకము హృదయాజములు సాధించు ఈ ఆగమని తెలిసి తెలిసి మేమే వచ్చింది మేము తుదిరెక్క ప్రభాసోపేతమై సర్వత్ర సౌసోపేతమైన ఆకేల విడిది కావాలి ఆయనదిగో సజీవ జగత సంతాన విధానం వల్ల కాలవాలకు ఆ జలాశయం విషయాల కాలు మోగాలి గోపితిమిపో సకల రాజన్య కోటీర కోటీర గోషుప్త రక్త ప్రభాని రాజిత పాద పద్మ మేళ అపభ్రంశ ముందవలే ఏతత్ సమయమునికి పరిచయాలిగా పరిణతైన పాతకి పాండిత్యాన్ని ఏదన్నా వీక్షించాలి హదవిది ఆచరణ సత్యుడిగా నిర్మాణించుచుని అదించునము అవమాన బలబాలు జ్వాలలు దగ్ధమర్చుచున్నది మా క్రిమికులు సుముకులు చేసి మమ్మడికి విజయం జయించిన నీ విజ్ఞాన విశేషములు ఆధిక్యములు ఏమైనవి మా పాంచాలి కృత అవమాన మనసులనై మానవిమాన వర్జుతులనై మర్యాదాధిక్యములుగా ఉంటాయా పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోమలేక మరణించుకున్నా ఈ స్త్రీ రాణుదానిపై ప్రసాదింపలేక అసుపరిత్యాగముగా ఇచ్చినాడన్న అపఖ్యాతి ఆత్మ వేరుగా ఎప్పుడేది కర్తవ్యం మనుటయ మరణించుడయ మరి నిలబడే సిరి సొగసును చూసి మూలకదే మరి పలకదే తొలి బలపున తడిసి దేవదాసై కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత నిలబడే మరి నిలబడే సిరి సొగసును చూసి మూలకదే మరి పలకదే తొలి బలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెళ్ళి అదోలాంటిదే నెలబాణం దిగదా ఎదలు నువ్వు నడిచే దారులలో పూల గంధాలే పూపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా దినమొక రకముగా గడిపిన సరదా విడి మన కలగా
claps. Ready? Come on. మళ్ళీ ఇంకోసారి. అందరు కలిసి వెళ్ళాలి. మా వీడియో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మరి అట్లయితే. సరే అయితే మన ముగ్గుల పోటీలో విన్నర్స్ అనౌన్స్ చేస్తాం ఇప్పుడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చి సుభాష్. ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. నేను ప్రోమోలో చెప్పినట్లునే సిల్వర్ బౌల్. దాని మీద హర్ష ట్రైనింగ్స్ అని పేరు కూడా రాయించాం మేము. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చి రాజేశ్వరి దేవ్ గారు. అలాగే వాళ్ళ పాప కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది కాబట్టి తనకి చిన్న గిఫ్ట్, చిన్న క్యాష్ ప్రైజ్ 500 క్యాష్. కానీ థర్డ్ ప్రైజ్ మాత్రం కొంచెం మాకు 2 కాంపిటీషన్లో థర్డ్ ప్రైజ్ ఇవ్వడం చాలా టఫ్ అయింది. సో తను మౌనిక థర్డ్ ప్రైజ్. యాక్చువల్ తను హర్ష ట్రైనింగ్ స్టూడెంట్ కాదు, మన వాళ్ళు తీసుకొచ్చారు మన స్టూడెంట్స్. అలాగే మా స్టాఫ్ స్వప్న కూడా చాలా బాగా వేశారు, టీం కూడా బాగా చెప్పారు. సో తనకు ఒక చిన్న కాంప్లిమెంట్ తనకి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. బాగా వేశారు, కలిసి వేస్తారు.
సినిమాల్లో చూడండి పోస్ట్ చేస్తారు. సెకండ్ ప్రైజ్ వచ్చి సునీత. నీ లక్కీస్ అంటే మా హారిక హ్యాండ్స్ బాగా వెడల్పుగా ఉన్నాయి కదా, బాగా My heartfelt thanks to Harsha Training. I hope that all students should place the good reputed company and get a good name to Harsha Training, and it should become one of the best training institute in India. యాక్చువల్ థర్డ్ ప్రైజ్ కూడా ఇక్కడ చాలా టఫ్. ఎంత టఫ్గా ఉందంటే మెహందీ అంటే వీళ్ళకైతే అర్థమైనాయి, మనకైతే ఒకేలా ఉంది. తను కూడా బాగా అంటే చాలా ఎక్కువగా పెట్టింది. ఎక్కడ గ్యాప్ లేకుండా చేశారు మీ థర్డ్ ప్రైజ్. అలాగే మనకి బాగా ర్యాంప్ వాక్ చేసి మంచి ఎంటర్టైన్ చేశారు. కానీ అందరికి ఇవ్వలేదు కదా ప్రైజ్, ఒక్కరికే కదా. సో ఎవరికి ఇద్దాం ర్యాంప్ వాక్ లో? సారీ, యాక్చువల్లీ అబ్బాయికి ఏ ప్రైజెస్ లేవు. ఎవరు అక్క పేరు? హర్షినికి ర్యాంప్ వాక్ లో చూడప్ప సిద్ధప్ప బాగుంటుంది, మంచిగా ఫ్యాన్సీ సారీ. సో మంచి నీట్లో ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు. హర్ష రైటింగ్స్ లోగో వేసి లంచ్ కూరగాయలు దేనికైనా ఉపయోగపడుతుంది. అరే గుడికి కూడా తీసుకెళ్ళచ్చు. గుడికి దీంట్లో సంక్రాంతి అట్లా మంచి అరిస జంతికలు పెట్టి ఓ మా ఆవిడ మామూలుగా ప్రమోట్ చేయదన్నమాట. అరిసెల మీద చక్రాల మీద హర్ష డ్రైవింగ్ ఇస్తే బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్. మంచి డాన్స్ చేసి ర్యాంప్ వాక్ లో పార్టిసిపేట్ చేసి డాన్స్ చేసినందుకు ఏ అందరు రాలేదు. చాలా చాలా థ్యాంక్స్. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమంటారా తీసుకోండి. ఎంత చేసినా నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు. మంచిగా ప్రమోట్ ఇంతకన్నా ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు?